ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి. ఈ రోజునే భూమికి మొదటగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతోంది. ప్రాణులకు చలిని తొలగించి నూతనోత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. అందుకే ఈరోజు సూర్యభగవానుడి తమ శక్తి కొలది పూజిస్తారు. ఈ మాసములో సూర్యుడు అర్క అను నామము కలిగి ఉండటం వల్ల శ్వేత అర్క పత్రములు అనగా తెల్ల జిల్లేడు ఆకులపై రేగిపండు ఉంచి శిరస్సుపై, భుజములపై, హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలెను. నదులలో, పుణ్యతీర్థాలలో స్నానం చేయటం పుణ్యప్రదం. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించవలెను. రథసప్తమి పొంగలి చేయు విధానం. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి తులసి కోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవు పాలను పొంగించి చెరుకుగడతో కలుపుతూ పొంగలి చేయవలెను. పూజా విధానం. ఆవు నెయ్యి దీపం వెలిగించి 7 చిక్కుడు కాయలతో రథం తయారు చేసి ఎరుపు రంగు పువ్వులతో సూర్యనారాయణ స్వామి షాడోపచార పూజ పూర్తి చేసి పొంగలిని 7 చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి. తదుపరి ఆదిత్య హృదయం పఠించి పూజ పూర్తి చేయాలి.